మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం మహనీయుల జయంతి ఉత్సవాల 3వ రోజున 21వ శతాబ్దంలో సామాజిక న్యాయ పునఃపరిశీలన అంశంపై జరిగిన సింపోసియంకు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఈ. వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం మహనీయుల జయంతి ఉత్సవాలు 3వ రోజున 21వ శతాబ్దంలో సామాజిక న్యాయ పునఃపరిశీలన అంశంపై జరిగిన సింపోసియంకు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక లక్ష్యమైన స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం సాధనకు మహనీయుల భావాజలాన్ని పోరాట మార్గంలో పూర్తి పొందాలన్నారు. సమాజంలో అనేక అపసవ్య ధోరణులలో మౌనం కాక ప్రశ్నలుగా విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. ప్రాపంచీకరణ, వినిమయ తత్వం, పెట్టుబడిదారీ మాయాజాలంలో బ్రతుకులు నానాటికి దిగజారుతున్న క్రమం, సమాంతరంగా సామాజిక సంరక్షణ ప్రోత్సాహకాలైన రిజర్వేషన్లు, ఇతరత్ర పథకాలలో కోత మరింత దుర్బలత్వంలోకి నెట్టే అవకాశాలుగా గుర్తించాలన్నారు. దక్షత, బాధ్యతతో, జవాబుదారీతనంతో పాలనను అందించే ప్రభుత్వాలను ఎన్నుకోవడంలో విద్యావంతుల పాత్ర కీలకమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిజమైన హక్కుదారులన్న సత్యాన్ని గ్రామాలకు చేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిగా అధ్యయనం, పోరాటాలు సమాంతరంగా పరస్పర ప్రేరితాలుగా ఉండాలని కోరారు. అనంతరం కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు వెంకటేషు పేదరికం కేవలం ఆర్థిక కోణంలో కాక సామాజిక కోణంలో పరిశీలించి తగు పథకాలను రూపొందించాలని, సామాజిక పెట్టుబడి, మౌలిక వసతులు, ఆర్థిక వృద్ధి, పునః పంపిణీ వనరుల సంపద 5 అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. పారదర్శకత, వికేంద్రీకరణ విధానాల రూపకల్పనలో తెలంగాణ యోధులు ఆచార్య శివయ్య, పివి నరసింహారావు, జి. వెంకటస్వామిల పాత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్, సభాధ్యక్షులు డాక్టర్ కె. ప్రేమ్సాగర్, ఉత్సవాల కమిటీ చైర్మన్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, డాక్టర్ మద్దిలేటి, డాక్టర్ శ్రీదేవి, అరుణప్రియ, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ వై. ప్రశాంతి, మారం వెంకట రమణారెడ్డి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.